జిల్లా రావిపాడు గ్రామం మేడ రాములమ్మ. ఆమెకు 104 సంవత్సరాలు. ఎస్టీ కాలనీలో పూర్వం రోజుల్లో ప్రభుత్వం వారు తనకు 5 సెంట్లు, తన కొడుకు 5 సెంట్లు ఇచ్చారు. తన కొడుకు తాగుడికి అలవాటు పడి, చెడు వ్యసనాలకు అలవాటు పడి తనకున్న 5 సెంట్లను అమ్ముకున్నాడు. ఇప్పుడు తనకున్న 5 సెంట్లు ఇవ్వమని తన కొడుకు, కోడలు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అదీగాక రాములమ్మ ఇంట్లో నివాసం ఉంటున్న అచ్చమ్మ ఆమెను ఇంట్లోకి రానివ్వకుండా వేధింపుకు గురి చేస్తోందని అనేకసార్లు పోలీసు వారికి స్పందనలు ఇచ్చినప్పటికీ సదరు పోలీసు వారు విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ఎటువంటి విచారణ లేకుండా రాములమ్మకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నిత్యం సదరు రాములమ్మ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఆమె సమస్య పట్ల నర్సరావుపేట రూరల్ పోలీసు వారు ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం వారు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించవలసిందిగా ఆమె కోరుతున్నారు. చెప్పేనా ఏమండి, మాది రాయిపాడు మేడ రాములమ్మ. ఎస్టీ కాలనీలో ఎప్పుడు ఏమకో 10 సెంట్లు స్థలము నా కొడుకు 5 సెంట్లు, నాకు 5 సెంట్లు ఇచ్చారు. నా కొడుకు అప్పు చేసుకొని తాగి కొడుకు అమ్మాడు. కొడుకు అమ్ముకున్నాక కొడుకు కోళ్ళు నన్ను మా మామది అమ్ముకున్నది నీది అన్నది. ఆ నెలకి అప్పుడు కొడుకు అమ్మిన కాడికి వెళ్ళి ఆ పట్ట తెచ్చి ఏమారావు కూర్చొని నా ఇంట్లో ఏమండే ఆ మనిషి ఎవరండి అంటే తాతయ్య అన్నాడు. తాతయ్య నన్ను కొట్టాడండి, తాతయ్య అమ్ముకున్నాడు, తాతయ్య నా కొడుకే. వాడు కోడలు మా మామదే ఇల్లని నువ్వు ఉండటానికి లేదు వెళ్ళిపోమ్మని 10 సంవత్సరాల నుంచి వేధించి ఇప్పుడు మరి నన్ను అడ్డగోలుగా తిట్టి కొట్టి బయటికి నెట్టుతుంది. నేను తల్లిదండ్రి లేని పిల్లని ఒక పిల్లని సాక్కున్నా. ఆ అమ్మాయి 3వ తరం మనవరాలు. ఆ అమ్మాయికి పెడుతున్నావు, నాకు పెట్టలేదని నన్ను హింస పెడుతుందండి నా కొడుకు కోడలు. ఆ అమ్మాయిని ఏమో నేను కలెక్టర్ కాడికి వెళ్ళాను. కలెక్టర్ గారు ఎస్ఐకి ఇచ్చాడు. ఎస్ఐ గారు రమ్మని పిలిస్తే నేను రాను, చేసేనికి నాకు అవసరం లేదు, నేను రానని వాళ్ళకి మళ్ళా పడ్డది సార్. నాకు భయం ఎలా చంపుద్దో నన్ను అని పూర్తిగా నిద్ర ఆగారాలు లేకుండా నేను దడిచాను సార్. మీకు న్యాయం చేయాలండి, ఎవ్వరూ లేరు. నాకు 104 సంవత్సరాలు. ఇవాళ ఉండా లేకపోయినా తిన్నవా తినలేదా అనక నా ఇంట్లో జొరబడి ఈ వర్షానికి ఇల్లంతా కురిసి జల్లు కొడుతుంటే ఒక మంచం అడ్డం పెట్టి నన్ను అవతలకు పోకుండా ఆ నేలలోనే ఉంచిందండి. అదేమని అడిగితే నా మీద ఎగబడుతుంది. నాకు తగిన చర్యలు తీసుకొని ఆమెని సొంతము గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇచ్చారు సార్. ఆ ఇల్లు నాకు ఇచ్చారు. యమారావు గారు వచ్చి చూసి సర్వ హక్కు నీదేనని 5 సాక్షుల్ని పిలిచి వాకిట్లో నిలబెట్టి నన్ను ఫోటోకు తీసుకొని ఈ ఇల్లు నీదే, ఎవరికి సంబంధం లేదని తహసీల్ గారు సొంతం నాకిస్తే నీది కాదని ఇప్పటికీ మళ్ళబడి ఎగబడుతుంది సార్.